100% రేపు 14వ తారీఖున మన తెలుగు ప్రేక్షకుల ముంగిట్లోకి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గురించి ఇప్పుడు చర్చ. ఆ డైరెక్టర్ గురించి నేను కొత్తగా మీకు నేను చెప్పనక్కర్లేదు. ఏ డైలాగ్ రాసిన హిట్, ఏ సీన్ రాసిన హిట్, ఏ సినిమా తీసిన హిట్, అదే ఆయన తాలూకు ఫేవరెట్. ఆ డైరెక్టరే అనిల్ రావిపూడి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్. నాకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి సారథి స్టూడియోలో ప్రెస్ మీట్ అయిన రోజున దిల్ రాజు గారు మాట అన్నారు నవ్వుతూనే. అంటే సీజన్ మిస్ అవ్వకుండా టైటిల్తో లాక్ చేసాడు అనిల్ నన్ను. సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేసాడు అన్నారు. నిజంగా ఆ యాంగిలేనా అసలు ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఈ సినిమాకి ఎలా సరిపోతుంది? అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక క్రైమ్ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. ఒక సినిమాకు కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్, మీరు ట్రైలర్ కూడా చూసే ఉంటారు. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో డెడ్ లైన్ అన్నప్పుడు మేము సినిమా ఫస్ట్ పొంగల్ రిలీజ్ అనుకున్నాం. సినిమా ఓపెనింగ్ అప్పుడే పొంగల్ రిలీజ్ అనుకున్నప్పుడు రాజుగారు అందరికీ తెలుసు, మేము తర్వాత పొంగల్ అనుకోలేదు. సినిమా టేక్ ఆఫే పొంగల్ అనుకుని స్టార్ట్ చేసాం. సరే సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ ని కథలో ఇంక్లూడ్ చేసాం. సో వాట్ సంక్రాంతికి ముందు 4 రోజుల ముందు జరిగే ఆపరేషన్ అయితే ఎలా ఉంటుందని. సో అక్కడ నుంచి మేము సరే ఆ టైటిల్ కూడా సంక్రాంతి రోజే వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది. పెట్టడం అందరూ చెప్తే ఫస్ట్ అందరూ 50-50గా ఎవరు పాజిటివ్గా రియాక్ట్ కాలే. ఒక 50% ఏమో చాలా బాగుంది, ఈవీవి గారి స్టైల్లో కొత్తగా డిఫరెంట్గా ఉంది. కొంతమంది ఏమో ఎక్కుతుందా, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారా అని చెప్తే నాకు ముందు నుంచి ఈ ప్రమోషన్ టాక్టిక్స్లో దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు, పబ్లిక్లోకి తీసుకెళ్ళొచ్చు, బాగానే ఉంటుందిలే. ఇప్పుడు మనకి ఈవీవి గారి సినిమాలు ఉంటాయి, చాలా బాగుంది, ఆయన అలాగే అనౌన్స్ చేశారు. అదే ఏంటి డైరెక్టర్ గారు చాలా బాగుందని పెట్టారు. ఏంటంటే అసలు ముందు ఒక పాజిటివ్ చాలా బాగుందంటే చాలా బాగుందని. సో ఆయన సినిమాలో కూడా ఉంటుంది కదా, ఏ అప్పారౌంట్ ఏ అప్పారు, ఇట్లా ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఏదో ట్రై చేద్దాం, మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మే కదా చేస్తున్నాం, మాట్లాడుకుంటారు పబ్లిక్ లో కూడా, టైటిల్ కూడా డిస్కషన్ జరుగుతుంది అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఇక దాని గురించి డిస్కషన్ రాలేదు. ఎప్పుడైతే మళ్ళీ పొంగల్కి సినిమా వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ జరుగుతున్నప్పుడు రాజు గారితో మళ్ళీ మనం ఈ సినిమా వెంకటేష్ గారు ముందు అనుకున్న స్లాట్ ఇదే కదా అని చెప్పి ఇక సరే వాళ్ళు రిలీజ్ ప్లాన్ అది జాగ్రత్తగా చేసుకుందాం అన్నట్టుగా డిసైడ్ అయిన తర్వాత టైటిల్ అనౌన్స్ చేశాం. సో కాకపోతే ఏమనుకున్నారంటే ఇదేదో మేము సంక్రాంతికి రావాలని పెట్టినట్టు అనుకున్నారు, కానీ బట్ సినిమా ఎప్పుడైతే కథ అనుకున్నామో అప్పుడే ఈ సినిమా టైటిల్ అనుకోవటం జరిగింది. బట్ సంక్రాంతికి వస్తున్నందుకు ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా ఆ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది. అంటే మనకి సంక్రాంతికి ఒక 4 రోజుల ముందు నుంచి జరుగుతుంది. సో ఆపరేషన్ ప్రాసెస్. బట్ దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సంక్రాంతి 4 రోజులు అంటే చాలా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం, పండగ వాతావరణం ఉంటుంది, అందరూ ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. బట్ కంటెంట్ పరంగా చూస్తే ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్. అది ఈ రెండిట్టు ఎలా మ్యాచ్ అయ్యి, అంటే నేను జోనర్షిప్ తీసుకుందామని డిసైడ్ చేసిన ఫిల్మ్ ఇది. సో F2 అనేది ఒక చిన్న ఫ్యామిలీ సెటప్. ఎక్కడైనా మొత్తం అన్ని ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్య జరిగాయి కదా, దాంట్లో రౌడీలు, గుండాలు, క్రిమినల్స్ ఎవరు ఉంటారు. సో నేనేమనుకున్నా అంటే ఈసారి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వెంకటేష్ గారితో చేసినప్పుడు మళ్ళీ అదే స్పేస్ లోకి వెళ్ళొద్దు. సో డార్క్ హ్యూమర్ ఏదైనా ట్రై చేద్దాం. ఈ గుండాలు, ఈ రౌడీల మధ్యలో కూడా మనం ఫన్ క్రియేట్ చేయొచ్చు, వీళ్ళ మధ్య వెళ్ళేటప్పుడు కూడా ప్రాసెస్ ఫన్నీగా ఎలా చేయొచ్చు అనేది అనుకొని చేసింది. సో దీంట్లో మళ్ళీ మనం ఆ ఫ్యామిలీ స్పేస్ మిస్ కాకుండా ఏం చేయాలి అన్నప్పుడు ఈ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఈ ఆపరేషన్ ని బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు కొత్తగా అనిపించింది. సో ఇది ఈ టెంప్లెట్ ఎక్కడ వర్కౌట్ చేయలేదు. సో ఆడియన్స్ కూడా ఇది ఫ్రెష్ గా ఫీల్ అవుతారని చెప్పి దీని మీద వర్క్ చేసాం. సో మీకు ఎక్కడా కూడా క్రైమ్ లోకి వెళ్ళినా కూడా మెయిన్ టెంప్లెట్ మిస్ కాదు. ఆ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కామెడీ ఉంటూనే ఈ క్రైమ్, ఈ రౌడీలు, ఈ కిడ్నాప్ దీన్ని ఎలా రెస్క్యూ చేసుకుని వచ్చారనే ప్రాసెస్ వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు దాదాపుగా వెంకటేష్ గారు ఫ్యామిలీ ఈ స్పోక్ వెరీ హై ఆఫ్ యూ. నేను మాట్లాడినప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అపీల్ ఉంది తనకి బేసిక్ గా. బట్ F2, F3 అవి వచ్చిన తర్వాత మధ్యలో సైంధవ అవి బాగా ఫేర్ చేయలే, ఇన్ స్పైట్ ఆఫ్ ది హార్డ్ వర్క్ దే హావ్ పుట్ ఇన్. ఇప్పుడు మీ సినిమా వరకు వచ్చేసరికి ఈ క్యారెక్టరైజేషన్ అన్నది ఎక్కడైనా పాత సినిమాల చిన్న ఆ ఫ్లేవర్ ఉండడం కానీ, లేకపోతే ఇది ఎక్కడో మనం చూసామా ఈ క్యారెక్టర్ అనిపించే విధంగా కానీ ఉండే అవకాశం ఏమైనా ఉందా? లేదు, సమస్య నో ఇన్స్పిరేషన్, అసలు నో ఇన్స్పిరేషన్. కాకపోతే గెటప్ నేను సుందరకాండ నాకు బాగా ఇష్టం. వెంకీ గారి సినిమా అంతా గ్లాసెస్ తో ఉన్నారు సుందరకాండ. సో నాకు ఆ లుక్ ట్రై చేద్దాం అనిపించి ఆ లుక్ మాత్రం ఇన్స్పిరేషన్ అక్కడ తీసుకున్నాను. సినిమా అంతా కళ్ళద్దాలతో ఉంటారు హీరో గారు. సో పెర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టరేషన్ కానీ ఇట్స్ ఆయన కంప్లీట్లీ న్యూ.
సో ఎక్కడ ఆయన ముందు సినిమాల ఇది నేను అక్కడ అదే చేయాలని అయితే అనుకోలే. ఓకే. కంప్లీట్గా 2 పాత్రలు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎలా నలుగుతూ సో ఆయన ఫన్ పండించారనేది ఆయనకి అది కొట్టిన పిండి. బట్ మన స్టైల్లో ఈసారి మేమిద్దరం కలిసి ఇంకో కొత్త జోనర్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత కొత్తగా ట్రై చేస్తామని చెప్పి ప్లాన్ చేశాం. సో చాలా వెంకటేష్ గారు అయితే చాలా ఫ్రెష్ గా కనబడతారు, చాలా సటిల్ గా కనబడతారు. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి మనకి ఎవరు ఐశ్వర్య రాజేష్ నార్మల్ గా తను చేసే క్యారెక్టర్లు కొంచెం వేరే ఆఫ్ బీట్ గా ఉంటాయి నార్మల్ గా. వరల్డ్ ఫేమస్ లవర్ కానీ తర్వాత అమ్మాయి చేసిన ఆ గేమ్ మీద ఫిల్మ్ మీద రీమేక్ అవన్నీ కూడా. బట్ ఈ క్యారెక్టర్ అడాప్టేషన్కి వచ్చినప్పటికీ ఆర్ యూ వెరీ కంఫర్టబుల్ విత్ హర్? నాకు ఐశ్వర్య రాజేష్ అనుకున్న తర్వాత అంటే ఈ భాగ్యం అనే పాత్ర చాలా ఎడ్జ్ అంటే ఒక 2 ఇటు బ్యాలెన్స్ తప్పిన మిస్ఫైర్ అయిపోద్ది. ఇన్నోసెన్స్ ఉండాలి, ఫన్ టైమింగ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం లౌడ్నెస్ రాకూడదు, సో ఓవర్ డోస్ అవ్వద్దు. సో ఆ టిపికల్ వైఫ్ క్యారెక్టర్. సో దీనికి బాగా మంచి పెర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళే దీన్ని బ్యాలెన్స్ చేయగలరని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఐశ్వర్య రాజేష్తో మేము అనుకున్నామో లుక్ టెస్ట్ చేసిన తర్వాత సినిమా రన్లో కానీ సినిమా చూసుకున్న తర్వాత కానీ అమ్మాయిని పెట్టడం అనేది మేము బిగ్గెస్ట్ ప్లస్ అయింది సినిమా. సో అండ్ వెంకటేష్ గారు ఐశ్వర్య పేరు కూడా చాలా కూల్గా అనిపించింది, ఎక్కడ కూడా మనం ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించాల వాళ్ళిద్దరిది కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా. అండ్ ఆ అమ్మాయి భాగ్యం పాత్ర నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. యాజ్ అ డైరెక్టర్ ఐ కెన్ సే ప్రౌడ్లీ షీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే వెంకటేష్ గారికి పెర్ఫార్మింగ్ హీరోయిన్స్ తో ఆయనకి మంచి కాంబినేషన్ ఇస్తుంది. సౌందర్య గానీ మీనా గానీ వీళ్ళతోని. సో ఆ కోవలోకి వస్తుందా? 100%. ఓకే. 100% ఈ సినిమాలో అన్ని పాత్రలు జనాలు బాగా ట్రావెల్ అవుతారు, గుర్తుపెట్టుకుంటారు. యాదగిరి దామోదర్ రాజు, వైడి రాజు వెంకీ గారి పాత్ర కానీ, భాగ్యం పాత్ర కానీ, మీనాక్షి. అండ్ మీనాక్షి కూడా మేము అనుకున్నది ఏంటంటే ఇట్స్ లైక్ ఫర్ గ్లామర్. అట్ ది సేమ్ టైం ఆ గ్లామర్ ఎందుకు అనుకున్నామంటే భార్యతో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ జెలస్ ఫ్యాక్టర్, పొసెసివ్ ఫ్యాక్టర్ ఉండాలంటే అమ్మాయి క్యారికేచర్ క్వాలిటీస్ కానీ, అమ్మాయి లుక్ హైట్ కానీ కొద్దిగా ఈ అమ్మాయి కంటే హైట్ ఉండొచ్చు, ఈ అమ్మాయి కంటే ఫెయిర్ ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం మనం. సో అది మనకి స్క్రిప్ట్ పరంగా కూడా వర్కౌట్ అయింది. సో అండ్ మీనాక్షి పెర్ఫార్మెన్స్ వైజ్, గ్లామర్ వైజ్ షీ యాడెడ్ దట్ కలర్ ఫిల్మ్కి. వెరీ నైస్. అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు వైడ్ స్ప్రెడ్గా మీ మీద జరుగుతున్న డిస్కషన్ సినిమా ఇండస్ట్రీలో కానీ మీడియాలో కానీ అదేంటంటే భలే స్లాట్ పట్టుకున్నాడు అనిల్ రావిపూడి, అది ఆ గ్రిప్ ఎవరికి రాలేదు. అటు రాఘవేంద్ర గారి సినిమా లాగా ఉంటుంది, ఇటు జంజాల్ గారు, ఈవి సత్యనారాయణ గారు ఆ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ ఉంటుంది. అసలు దాన్ని ఎట్లా పట్టుకున్నాడో అనే ఒక వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంటుంది. అది హౌ కుడ్ యూ క్యాచ్ ఇట్? అసలు వాట్ ఈస్ యువర్ ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ అంటే నేను ఎలా పెరిగానో, నేనేం సినిమాలు చూస్తూ నా మీద ఇంపాక్ట్ చూపించాయో అవే తీస్తాం స్టార్ట్ చేశాను నేను. అవే జనాలకి నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వాటిని బాగా లైక్ చేయడంతో అది వదలకుండా వెళ్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ అహనా పెళ్ళంటే సినిమా ఉందండి, బేసికలీ ఇట్స్ ఎ కామెడీ ఫిలిం. ఎస్, అంటానికి కామెడీ ఫిలిం, బట్ ఇట్ కలెక్టెడ్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ చేసింది. ఇట్స్ లైక్ పెద్ద సినిమాలకి ధీటుగా వాళ్ళు వసూళ్లు తెచ్చిన సినిమా. ఎమలీలా ఇండస్ట్రీ హిట్, ఆలీ ఇలాంటి అప్పుడు ఒక కమెడియన్ పెట్టి శ్రీకృష్ణ గారు తీసిన సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.